ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్విక హన్విక సిస్టర్స్ షార్ట్స్ అండ్ వీడియోస్. ఈరోజు మేము ఏం చేస్తున్నామో తెలుసుకోవాలనుకుంటున్నారా? గోరెంటాకు ఆకులు. ఏం ఆకులు? ఈ ఆకులు తమలపాకులు, కరివేపాకు, తులసి ఆకులు, నిమ్మకాయ. వీటితో ఎలా గోరెంటాకు ప్రిపేర్ చేయాలో నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా రెడ్గా పండుద్దండి. ఇవన్నీ వేసినాం అనుకో మనము ఒక 10 minutesలోనే చెయ్యి మొత్తం రెడ్గా అయిపోద్ది. మనం ఫస్ట్ గోరెంటాకు వేసుకుందాం. వేసే చాలా మందికి తెలియదు గోరెంటాకు తులసి ఆకులు వేస్తారు, తమలపాకులు వేస్తారు, కరివేపాకు వేస్తారు అనే విషయము చాలా మందికి అయితే తెలియదు. మాకైతే గోరెంటాకు చాలా ఎక్కువ ఉన్నట్టుంది. మా చిన్నది అయితే ఏ పనిలైనా ఫస్ట్ ఉంటుంది గాయ్స్. అవును, నేను లేనని అంటే చాలా ఇష్టం మమ్మీ గోరెంటాకు. మమ్మీ గోరెంటాకు ఎప్పుడు పెట్టుకోవాలి అది తెచ్చినప్పటి నుంచి ఎప్పుడు రుబ్బుతావు మమ్మీ, ఎప్పుడు రుబ్బుతావు అని. తక్షణం ఏది అని మీ డౌట్ కదా. పాపం తనకి ఫీవర్ వచ్చింది గాయ్స్. ఇందులో నేను దీనేడు కరివేపాకు తీసుకుంటున్నాను. ఒక 3 రెమ్మలు. ఆగు చిన్నారి, సబ్స్క్రైబర్స్ కి కరివేపాకు తీసుకుంటున్నాము. తమలపాకు, ఒకటి చిన్న ఆకు, ఒక 2 ఆకులు తీసుకుంటున్నాను. కొద్దిగా తులసి ఆకులు తీసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను ఇందులో వేయడానికి. మమ్మీ వేద్దామా? కలెక్షన్ పెడదాం. ఫస్ట్ ఇది ఆకు దీని నిండు ఉంది కదా, ఫస్ట్ కొద్దిసేపు రుబ్బినాక ఇవన్నీ వేసేద్దాం మనం. ఓకే, మా చిన్నారైతే అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది గాయ్స్. ఆగు పెట్టేస్తారా? పెట్టేసి మమ్మీ దగ్గర మిక్సీ అది మనము అవన్నీ తీసుకురా మమ్మీ. తొందరగా తీసుకురావాలి. టకా వీడియో చేద్దాం మనము. చేతులు రెడ్డుగా బండడం కూడా చూపించాలి ఇప్పుడు మనం. ఆకు ఇంకా పెద్దనే ఉందంట. ఇది రుబ్బే వరకు మనం తక్షవిని చూసేసి వద్దాం గాయస్. పదండి. చూడండి గాయస్, మా తక్షవి పాపం. సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. నిన్ను అడుగుతుర్రు, తను చెప్పే మూడ్లో కూడా లేదు గాయస్. తమలపాకులు వేస్తున్నాం మేము. ఇది ఎందుకో ఆకులు పెద్దగా ఉన్నాయి కాబట్టి కొంచెం చుంచి వేస్తున్నాము. నేను లేనని అనుకోకండి. ఇందులో వేసేస్తున్నాము. చిన్నారి కూడా వేస్తుందిగా. మా చిన్నారి ఏ పనిలైనా ఫస్ట్ ఉంటుంది గాయస్. ఓకే, అందులో వేసేసి ఒకటి చాకు అందుకో చిన్నారి. చాకు తీసుకురాపో. నిమ్మకాయ కట్ చేద్దాం. నిమ్మకాయ కూడా వేసేద్దాం. తర్వాత వేద్దామా నిమ్మకాయ? ఓకే, అవి వేస్తారా మమ్మీ? ఇవి మెదగదు కదా, ఇలా వేయాలి. తీసుకురా చాకు. ఇంకా అవ్వట్లేదు గాయస్. ఎందుకో మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం కదా, అందుకే అవ్వట్లేదు. అంటే వాటరు మనం పోయలేదు ఇందులో, మళ్ళీ లూజ్ ఎక్కువ అయిద్దని టైట్గా ఉండాలి. చిన్నారి సిట్ డౌన్.
నేను ఎప్పటికప్పుడు రిజల్ట్స్ అయితే చూపిస్తున్నా గైస్, మీరే అబ్జర్వ్ చేసేయండి. చాలామంది తులసాకులు అయితే వేయరు. తులసాకులు వేస్తే ఏమవుతుంది అంటే చాలా రెడ్గా పండుతుంది. బాడీలో ఉన్న హీట్ కూడా గుంజేస్తుంది. మా చిన్నారి ఏమనుకుంటారు అనుకుంటున్నారా గాయస్? సబ్స్క్రైబ్ చేసుకోమని అని చెప్తుంది. లోపల గట్టిగా ఉండిపోయింది. తిరిగేద్దాం కొద్దిగా. అవును, కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామా? టైట్గా ఉంది కదా. మా చిన్నారికి అన్నీ తెలుసు గాయస్. పోద్దాం, ఒక్క చుక్క వాటర్ యాడ్ చేద్దాం. లైట్గా వాటర్ వేసి చేసుకోండి, ఎందుకంటే మరీ లూజ్ అయిందనుకోండి జారిపోతుంటుంది. టైట్గా ఉంటే తొందరగా పండుద్ది. లూజ్ ఉందనుకో అది డ్రై అయ్యేదాకా చాలాసేపు ఆగాల్సి వస్తుంది. పండలేదు అంటే చూడండి గాయస్ ఎట్లయింది. లోపల వాటర్ పోస్తే కొంచెం అవుతుంది. నేను ఎప్పటికప్పుడు రిజల్ట్స్ చూపిస్తున్నా. ఇవ్వండి చూడండి గాయస్. ఇంకా వాటర్ పోతామంటే అవుతుంది. ఇవ్వండి. అవును, ఇందులో నేను ఆకు కడుగుతే ఏమైందంటే బాగా వాటర్ ఎక్కువ అయిపోద్దేమోనని ఆకు కడగలేదు. డైరెక్ట్ చెట్టు నుండి తీసుకొచ్చాను. అందువల్ల వాటర్ అయిపోద్ది కదా, జారిపోతుంటుంది చేతిలోంచి. అయ్యో, మనం ఒకటి చేయకపోయినామంటే లీఫ్ గోరింటాకు సబ్స్క్రైబర్స్కి కూడా తెలుసా అంటే చాలా ట్రెండ్ అవుతుంది ఈ మధ్య. లీఫ్ గోరింటాక అంటే ఇలా చేయికి ఇలా ఈ ఆకులు ఉంది కదా, చూపిస్తాగండి. ఒక ఆకు ఏంటంటే ఒక 2-3 ఆకులు. గోరింటాకు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇవ్వండి ఆకులు అయితే ఉన్నాయి కదా, ఇలా పెట్టాలి. చాలా నువ్వు అది చేసుకుంటుంది. స్టాప్ చేయకుండా నేను ఎక్కడ కట్టు కూడా చేస్తలేను గాయస్, ఎందుకంటే మీకు ఎప్పటికప్పుడు రిజల్ట్స్ చూపిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆంటీ మళ్ళీ స్టాప్ చేసింది కదా, మళ్ళీ వాటర్ పోస్తుంది. లూజ్గా ఉంచుకోకండి, ఎందుకంటే జారిపోతూ ఉంటుంది, పండదు. చికాకు అనిపిస్తుంది జారిపోతుంటే. చాలు మా చిన్నదైతే నవ్వుకి ఎవరైనా ఫ్లాట్ అయిపోవాల్సింది. మా తక్ష ఏడుస్తుంది పాపం. చూసారా గాయ్స్, దీని మీద ఏదో అప్లై చేస్తారు, వాస్లిన్ అప్లై చేస్తారా, ఏం అప్లై చేస్తారా కామెంట్ బాక్స్లో అయితే అప్లై చేయండి. అప్లై అంటున్నా, సారీ. చూడండి మళ్ళీ రిజల్ట్ చూపిస్తాం. స్టాప్. డిన్ 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 ఝుమ్ 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 ఛా. తీసుకో. వండుతుందో జస్ట్
జస్ట్ ఇలా హ్యాండ్ పెట్టేసిన లోపల. అయ్యో చూపాను. ఇప్పుడు నిమ్మకాయ తీస్తున్నాం. నేను కూడా ఇస్తాను. ఆ సౌండ్ ఏందనుకుంటున్నారా గాయస్? మా తక్షే ఫోన్ చూస్తుంది, చూపిస్తాగండి. అయ్యో చిన్నారు అట్లనే పడేస్తా నిమ్మకాయ. నేను ఏది అనుకుంటున్నారా గాయస్? నేనే కదా వీడియో తీస్తున్నా. అంటే ఇది మొత్తం మెండేసేయండి, నేను మేనేజ్ చేసుకుంటాం. చూడండి గాయస్, నువ్వు కూడా చేసుకుంటావా హ్యాండ్ వాష్? అలాగే కరివేపాకు, తులసి ఆకులు, తమలపాకు ఇవన్నీ వేస్తారని తెలుసా గోరింటాకులో నీకు? ఇప్పుడే చూస్తున్నా అంటే ఫస్ట్ టైం. నిమ్మకాయ ఇవన్నీ వేస్తారని ఎవరికి దాదాపునైతే ఎవరికి తెలియదు. నిమ్మకాయ చింతపండు వేస్తారు అని, కరివేపాకు తులసి ఆకు అని తెలియదు. మస్తు రెడ్డుగా వావ్, చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ చెయ్యి ఇట్లా పెట్టింది ఆంటీ. జస్ట్ చూడండి ఎంత రెడ్గా అయింది. రేపటి మమ్మీ ఒకటే పిలుస్తుంది అక్కడికి అక్కడ పెట్టేసి కాకుండా వేడి ఉంది కదా, ఇప్పుడే కదా మనం తీసుకొచ్చింది, అందుకే వేడి ఉంది. తింటున్నా. ఎవరు మీ ఫ్రెండ్సా? వాళ్ళకి బయట కూర్చోండి. చేతిలో మమ్మీ బాగా పడుతుంది మమ్మీ. బాగా వండుతుందా? సూపర్ ఉందా? 5 minutesలోనే వండుద్ది. చూడండి ఎంత రెడ్గా ఉందో. అప్పుడే జస్ట్ 5 minutesలోనే వండిపోతుంది. ఇలా పెట్టు మమ్మీ, ఫింగర్స్ ఇలా దూరంగా పెట్టేసి. మమ్మీకి వచ్చి కలుతుంది ఊరుట ఊరుతాయి. శిరీష, ఎప్పుడన్నా గొరెంటాకు తీసుకుంటే ఇలాగే చేసుకో, పచ్చగా వండుద్ది. ఓకే, సెల్ కావాలని ఏడుస్తుంది. ఓకే, ఇవ్వట్టు తగ్గలేదు, ఫీవర్ వస్తుందా మమ్మీ? ఓకే, డిజైన్ పెడతా, మంచి డిజైన్ పెట్టేస్తా. ఏ డిజైన్ కావాలి? చందమామ కావాలా? బొమ్మ డిజైన్ కావాలా నీకు? అందరూ చందమామే పెట్టుకుంటారు మమ్మీ. సరే, బొమ్మ ఏం బొమ్మ చెప్పు, తన పేరేం పేరు? బొమ్మ పేరు లవ్ యూ బొమ్మ కావాలా? సరే, ఓకే, లవ్ యూ బొమ్మనే తీస్తాను. చందమామ రాయనా?
కావాలా ఇక్కడ నీకు? ఓకే. నీ కొట్టిలా ఇది కోన్ కాదు కదా మమ్మీ, గోరెంటాకు కదా, అందువల్ల ఇట్లా అవుతుంది. కోన్ అయితేనేమో ఇలా సన్నగా ఉంటుంది కదా, ఇదేమో మనం పుల్లతో ఇలా ఇలా అనుకోవాలి. బ్రౌన్ కలర్ కోన్ అయితేనా? బ్రౌన్ కలర్ కోన్ కూడా అంతే. 10 minutes తర్వాత మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుంటే రెడ్గా 5 minutes లోపే రెడ్గా అయిపోద్ది. హ్యాండ్ వాష్ చిన్న చేతులు చూపి. ఇగో నా అప్పుడే పండిపోతుంది. ఇవ్వండి జస్ట్ ఎక్కడ అంటుకుందో అక్కడ. చూడండి గాయ్స్ ఎలా ఉన్నాయో. మేమందరం గోరెంటాకు పెట్టుకున్నాం ఆషాఢ మాసం కదా, మీరు కూడా పెట్టుకోండి గాయ్స్. మీరు కూడా పెట్టుకోండి. చూడండి గాయ్స్. కెమెరా పెట్టి పెట్టు, మళ్ళీ వీడియో ఉంటారు. వస్తున్నాం. చూడండి గాయ్స్. చూడండి ఇంకో చిన్నారు ఇక్కడే ఉంటే కనిపించలేదు కదా. మేము కొంచెం డిస్టర్బ్ అవుతుంది ఎందుకంటే మేము నైట్ అయింది గాయ్స్. చూడండి వాన పడుతుంది. చూడండి గాయ్స్ వాన పడుతుంది, అయినా సరే నేను వీడియో చేస్తున్నాను మీకోసం. ఎందుకంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ గాయ్స్ మా కోసం. చిన్న చిత్రాలు చూడు బా మళ్ళీ చూపించండి అంటే సబ్స్క్రైబర్. వా నేను అవసరం లేదు చిన్నారి తీసేసేయండి ఆంటీ. మళ్ళీ ఇదైతే మస్తు రెడ్గా ఉన్నట్టుంది. ఇప్పుడు అచ్చులు కనిపిస్తున్నాయి చూడు. అవును అయ్యో చూడండి గాయ్స్. 5 minutes అయింది మేము పెట్టుకో. జస్ట్ 5 minutes. నా ఆంటీ చేయి చూపించండి అంటే జస్ట్ ఆంటీనే పెట్టింది. ఆంటీ చేయికి పెట్టుకోవడం అవసరం లేదు, నా చేయి చూపిస్తే ఒక్క నిమిషం ఆగండి. చూడండి నాది నేను పెట్టుకున్నా ఎలా అయ్యింది. మళ్ళీ ఇంకా రెడ్డిగా అయిపోతుంది. ఇంకా రెడ్గా కావడానికి అదే నాది జస్ట్ ఇగోండి నా చూడు శీర్షిక మస్తు వేడి ఉన్నట్టుంది. హీట్ ఈ చిన్న 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 అవునండి బాగా వేడి ఉంటుంది కదా. చూసారా వర్షం వస్తుంది గాయ్స్. ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు కాదు, మా ఇల్లు. మా అయితే వాన చూడండి గాయ్స్ ఎలా పడుతుంది. మీకు కనిపిస్తలేదు అనుకుంటా. మేము మాకు గోరెంటాకు టీవీ అప్డేట్ టీవీ బంద్ చేసి తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, గోరెంటాకు తీసేస్తున్నాను. చిన్నది కూడా తీసేస్తా. చిన్నది నీకు గోరెంటాకు తీస్తా. అంతా గుంజేసాను. చిన్నది కూడా హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకున్నాను. అంతా స్టార్ట్ చేయి. అదంతా అంటుకొని పోతే తీస్తున్నావా? అవునా? ఆ చెయ్యి కూడా తీసేస్తా. వావ్, నీదే బాగున్నట్టుంది మమ్మీ అందరికంటే. నీది కూడా. బాత్రూంలోకి వస్తావా? కడుక్కుంటావా? చేతులు కడుక్కుందా? ముగ్గురం చూపిద్దాం. చూపించు మమ్మీ నువ్వు కూడా. చూడండి ఫ్రెండ్స్, మా చేతులు ఒక 5 minutesలోనే
ఇంత రెడ్గా అయినాయి. తక్షణం అయితే సూపర్ పండింది, చిన్నారిది అయితే ఇద్దరిది సూపర్గా పండింది. మీరు కూడా ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకోండి. ఆడపిల్లలు ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే చాలా మంచిది అంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.